మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామ్. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది హనుమాన్ చాలీసా పారాయణం గురించి అడుగుతున్నారు. అసలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి, మన నియమాలు ఏంటి, చేయటం వల్ల ఏంటి ఉపయోగం? ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నామంటే ఏదో ఒక ఉపయోగం ఉంటేనే చెయ్యాలనే ఆలోచన అందరిలో ఉంటుంది. ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి. హనుమాన్ చాలీసా అంటేనే అద్భుతం అండి. హనుమాన్ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్వామి, భవిష్యత్ బ్రహ్మ. కలియుగంలో హనుమంతుడు చాలా ప్రధానమైనటువంటి దేవత అండి. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో హనుమంతుడు లేని గ్రామం లేదు, హనుమంతుడు లేనటువంటి ధ్వజం లేనటువంటి ఇల్లు కూడా లేదు. అవును, ప్రతి ఇంటికి కూడా హనుమాన్ ధ్వజం పెట్టుకుంటే ఈ గుమ్మడికాయలు కట్టన అవసరం లేదండి. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, యంత్రాలు, రక్షాలు ఏం పెట్టనవసరం లేదు. భూత పిశాచ నికటన హియావై మహావీర జబనామ సునావై నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర. ఎవరంటేనే రామదూత, శ్రీరామదూతనంట. ఆయన ఆరాధిస్తే ఇప్పుడు అన్నీ కూడా ప్రయోగాలని, భూతమని, భయమని, అవి ఇవి కూడా అకాలంగా వెళ్తున్నారు. వాళ్ళకి ఏదో మీ కుటుంబంలో ఏదో జరిగింది, మీ వాళ్ళు 3 generations వాళ్ళు ఎవరో మిమ్మల్ని పట్టించారు, ఇలా అనేకంగా చెప్తున్నారు పాపం మహానుభావులంతా కూడా. ఇలాంటివన్నీ కూడా హనుమంతుని ఆరాధిస్తే, హనుమాన్ సింధూరం పెట్టుకుంటే, హనుమాన్ చాలీసా పఠిస్తే అద్భుతం. సాక్షాత్తు ఈ హనుమాన్ చాలీసా రచించింది తులసీదాస్, గోస్వామి తులసీదాస్. ఎక్కడ అంటే కాశీలో. ప్రపంచానికి ఆత్మ భారతదేశం అయితే అన్నిటికీ కూడా ఆధారం. భారతదేశానికి ఆత్మస్థానం ఏంటిదండి? కాశీ. ఏదో ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో కూడా చూపించినట్టు మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రళయం వచ్చినా కూడా కాశీ మాత్రం అలానే ఉందంట. అవును, అది వాస్తవమా? సత్యం అండి. ఇప్పటికీ కాశీలో చూడండి, గంగా ఒడ్డున ఇట్లనే ఒక వంగి ఉన్నటువంటి దేవాలయాన్ని చూస్తాం మనం. అడుగున శివుడే కాశీలో. అంటే ఇప్పుడు ఎన్ని యుగాల నుంచి ఉంది? యుగ యుగాల నుండి ఉన్నది కాశీ. మోక్షపురి అండి కాశీ. అక్కడికి అడుగు పెట్టి వచ్చినటువంటి వారికి అద్భుతం అండి. అసలు కొన్ని కోట్ల యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. కాశీలో ప్రధానంగా చూడవలసినటువంటివి అంటే హనుమాన్ చాలీసాకు దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. విశ్వేశం మాధవం డుంఢిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. అసలు అంత్యకాలంలో కాశీకి వెళ్లే వాళ్ళని చూస్తుంటాం. కనీసం 9 నెలలు ఉండన్నారు, అది కూడా వీలు కాదు. 9 రోజులు ఉండమన్నారు, అది కూడా కాదు. కనీసం 3 రోజులన్నా 3 రోజులు కూడా ఉండడం ద్వారా ఏ ఏ క్షేత్రాలు అక్కడ దర్శించాలి అంటే విశ్వేశ్వరుడు, మాధవుడు. విశ్వేశ్వరుడు అంటే విశ్వనాథుడు, బాబా విశ్వనాథన్ అంటారు. మాధవుడు బిందు మాధవుడు. ఇట్లా పంచమాధవ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ బిందు మాధవుడు. డుండిం గణపతి వస్తాడు, డుండి గణపతి. దండపాని ఎవరికి తెలియని రహస్యం, కాలభైరవుడు అనుమతి ఉంటేనే కాశీలో అడుగు పెడతాం మనం. ఆ కాలభైరవుడు పక్కనే దండపాని ఉంటారు. అక్కడ కాలభైరవుడి దగ్గర అడగాలి మనం, దండపాని ఎక్కడ ఉంది. దండపాని అంటే ఎవరు? యమధర్మరాజు అండి. యమ బాధలు పోతాయి అక్కడ ఒక కర్రతో కొట్టించుకోవాలి కాశీలో. ఇంకా మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. కాలభైరవుడే మొట్టమొదటిగా కాశీకి వెళ్ళిన తర్వాత కూడా కాలభైరవుడు దర్శనం చేసుకోవాలి. మొదటగా విశ్వేశ్వరుడి కన్నా కూడా ముందుగా కాలభైరవుడు అనుమతి ఉంటేనే మనం అక్కడికి వెళ్తామంటే, లేకపోతే ఫ్లైట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా సార్లు వెళ్ళినప్పుడు కూడా మేము చాలా మందితో వెళ్ళడం జరిగింది. ఒకరు అలా వచ్చారు, మా బ్యాచ్ లో ఒకరు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏదో వార్త వచ్చింది, ఇక్కడికి వచ్చేస్తారు. అందుకనే చాలా కాశీకి వెళ్ళేటప్పుడు కాలభైరవుడిని స్మరించాలి. టైం అంటాం కదా, దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికా పురానికి అధినాథుడు. ఉదయం అంతా కూడా కాలభైరవుడు, రాత్రంతా
వారాహి మాత. ఓకే. మనం సరాసరి ప్రయోగం చేయకూడదు అమ్మవారిని చూస్తామని. మళ్ళీ అందుకనే ఉగ్ర దేవతలు అంటే కొన్ని దేవతలను మనం సరాసరి ఆరాధించకూడదు అంటారు. కేవలం దర్శనం చేత, కేవలం నమస్కారం చేసుకుంటే చాలు. కానీ కాలభైరవుడి దగ్గరకు మాత్రం గర్భాలయంలోకి వెళ్ళొచ్చండి. అక్కడ సింధూరం అంటే హనుమంతుడి సింధూరం ఎట్లుంటుందో అసలు విచిత్రం ఏంటిదంటే అక్కడ గణపతియా, నేను అదే అడగాలనుకుంటున్నా, హనుమంతుడు గణపతి అనేది అర్థం కాదు. ఈ హనుమాన్ చాలీసా నుండి మనం బయటకు వెళ్ళాము, హనుమాన్ చాలీసాలోనే ఉన్నాము. కానీ హనుమాన్ చాలీసాకి కాశీకి చాలా దగ్గర సంబంధం ఉంది. తులసీదాస్ అక్కడే కదా రచించినటువంటిది తులసి మానస్ చరిత్ర ఏదైతే ఉందో, రామాయణం, తులసి రామాయణం అనేటువంటిది. అట్లా అక్కడ గణపత తెలియదు, గణపతులు కూడా సింధూరం వేస్తారు. ఈయన గణపత లేకపోతే హనుమంతుడా, ఇద్దరు ఒకే ఫలితాన్ని ఇస్తారండి. కలియుగంలో కలవు కపి వినాయక అని అన్నారు అన్నట్టు. మీరు నార్త్ ఎక్కడికి వెళ్ళినా సరే, మధ్యప్రదేశ్ ఎక్కడికి వెళ్ళినా సరే సింధూర వర్ణం ఉంటారు. మీరు గేట్ నెంబర్ 1 నెంబర్ నుండి వెళ్ళేటప్పుడు అక్కడ సాక్షి గణపతి అని ఉంటారు. తర్వాత వచ్చేది గేట్ నెంబర్ డుండి గణపతి, చింతామణి గణపతి, ఇది కేదార్ ఘాట్ కి వెళ్లే ముందు ఉంటుంది. మొత్తం అలా ఎంత మంది 56 గణపతులు. మృత్యుంజయ దేవాలయం ఉంటదండి. అక్కడ బావిలో ఒక రవ్వంత నీరన్న తాగి రావాలి. మృత్యుంజయ దేవాలయం. అక్కడ ఎవరికైనా మృత్యు బాధలు ఉంటే అంటే ఇంకా వైద్యులు కూడా కష్టం అని అంటే కాశీకి వెళ్ళి బతికినటువంటి వాళ్ళు ఉన్నారండి. అద్భుతం. అసలు కాశీలో అడుగు పెట్టడం అంటే యోగం అండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటి అంటే ఈ ఎట్లా అంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళేసి నాకు ఒక కప్పు కాఫీ అడిగినట్టు ఉంటుంది. యథా యోగ్యం తథాకురు, నాకు ఏది భవిష్యత్తులో మంచో అది ప్రసాదించు, మరలని యొక్క కాశీవాసం చేసేటువంటి అదృష్టాన్ని అంత్యకాలంలో కలిగించు స్వామి అని అన్నారు. విచిత్రం ఏంటిదంటే అంత్యకాలంలో కూడా చాలా మంది వెళ్ళి అన్ని వదిలిపెట్టి కొన్ని వేల కోట్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చూడడానికో దేనికో వచ్చి పాపం ఇక్కడనే రాసి పెట్టలేదు. అట్లా ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే కోరికలతోని కాశీకి వెళ్ళకూడదు. కాశీకి ఈ జన్మ ప్రసాదించే అవసరం. ఎన్ని జన్మలలో చేస్తే ఒక గుండె కానివ్వండి, ఒక లివర్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, మనం ఎన్ని పెడితే వస్తాయండి. మంచి జీవితం ఇచ్చిండు, మంచి లైఫ్ ఇచ్చిండు భగవంతుడు. ఆయనే పరమేశ్వరుడే కదా. చాలా జీవితానికి ఆయన దర్శనమే యోగం. అట్లా దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం, గంగా అమ్మవారిని, భవానీ మణికర్ణికం. గంగా స్నానం అవకాశం ఉంటే 3 రోజులు చేయాలి తప్పకుండా. మణికర్ణిక స్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలి. మధ్యాహ్నం 12 గంటలకు సంకల్పం చెప్తారు అక్కడ. మణికర్ణిక 12 గంటలకు చేయాలి అని అంటారు. అట్లా ఆ ఘాట్ సెక్షన్ లోనే ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే అక్కడ దాదాపు 84 ఘాట్లని, కొంతమంది 365 అంటారు. కానీ ప్రధానంగా ఆ ఘాట్ల దగ్గరనే తులసి ఘాట్ అని ఉంటుంది. అక్కడ తులసి దాసు సిద్ధి పొందినటువంటి స్థలం. నిజంగా కాశీలో సిద్ధి పొందితే ఇంకా సాక్షాత్తు పరమేశ్వరుడే, ఎవరో కాదు తులసిదాస్, సాక్షాత్తు వాల్మీకి అవతారమే. అక్కడ హనుమాన్ చాలీసా, సంకట మోచన్ హనుమాన్ టెంపుల్, కొన్ని వేల 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 కోతులు ఉంటాయండి. ఖచ్చితంగా కాశీకి వెళ్తే సంకట మోచన్ హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకోవాలి. ఎవరిని ఏమనదు. వేల మంది ఉంటారు అక్కడ. మొత్తం కంటిన్యూగా ఈ తులసి రామాయణము తర్వాత ఈ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ ఉంటుంది. అంత మహిమాన్వితమైనటువంటిది హనుమాన్ చాలీసా. కాశీకి వెళ్ళి హనుమాన్ చాలీసా చేస్తే ఎంత ఫలితం, అక్కడ పారాయణం చేస్తే చాలా మంచి ఫలితం. చాలా మంచి ఫలితం. ఎక్కడైనా చేయొచ్చు హనుమాన్ చాలీసా. అక్కడ ఆ సంకటమోచన హనుమాన్ దర్శించుకొని ఇక్కడ భారతదేశంలో ఏ మూలలో ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే చూడండి, వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలు కూడా, మాటలు వచ్చినటువంటి వారు కూడా శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి దోహలు అంటారు అన్నట్టు. 40 అంటే చాలీసా అన్నట్టు. అట్లా గురుచరణ సరోజరజ. గురువు ఎవరండి? హనుమంతుడే కదా. బంటురీతి కొలువు ఇయవయ్య రామ అని అంటాం కదా. శ్రీ గురుచరణ సరోజరజ అంటే ఆ చరణాలలో ఉండేటువంటి సరోజ అంటే పద్మము లాంటి ఏదైతే పుప్పొడి ఉంటుంది కదండి. ఒక అద్దాన్ని శుభ్రం చేయాలంటే ఏదో పొడి తీసుకొని శుభ్రం చేయాల్సిందే కదా. అట్లా మన మనస్సును శుద్ధి చేసుకోవాలంటే ఆయన పాదాలను పట్టుకొని ఆ పాద ధూళి ఏదైతే ఉందో దాని ద్వారా శుద్ధి చేసుకుంటే అప్పుడు అనుగ్రహం కలుగుతుంది. శ్రీ గురుచరణ సరోజరజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర. ఎందుచేతనంటే ముందు శుద్ధైతే గాని రాముణ్ణి అర్చించలేం కదా. రఘువర శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. ఎందుకు అనంటే విమల అంటే శుద్ధమైన స్వచ్ఛమైన అర్థం అన్నట్టు. జోదాయక నాకు ఏమి ఇస్తున్నాడు? ఫలచారి, ధర్మార్థ కామ్య మోక్షాలను ఇస్తున్నాడు. మానవుడే కదండి.
ఇలాంటి ఫలితాలను ఇస్తుండే. అలాంటి బుద్ధిహీనతను, అంటే అనేక అర్థాలు ఉన్నాయి, బుద్ధిహీనత ద్వారా లభించింది కదా, అవును. అలాంటి స్వామి బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహు ఇవన్నీ కలిగించేటువంటి స్వామి. ఆయన ఆరాధిస్తే ఋగ్వేదంలో పండితుడు, యజుర్వేదంలో పండితుడు, సామవేదం వచ్చు. లక్ష్మణుడితో అంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు హనుమంతుడితోని. ఋగ్వేదం నేర్చుకున్నటువంటి వారు చాలా క్రమంగా మాట్లాడతారు, యజుర్వేదం వచ్చినటువంటి వారు చాలా స్పష్టంగా మాట్లాడతారు, సామవేదం అధ్యయనం చేసినటువంటి వారు గానం అంటాం కదా, మంచిగా పాడతారంటారు కదా. అట్లా ఇతను ఈ 3 వేదాలు వచ్చు, నవ వ్యాకరణ పండితుడు. అందుకనే సీతా అమ్మవారి దగ్గరికి ఇప్పుడు తెలియని వ్యక్తి దగ్గరికి మనం ఏ విధానంగా వెళ్తాం, ఏ విధానంగా మనం నమ్మిస్తాము. అట్లాంటి అప్పటి వరకు అమ్మవారు ఇతన్ని చూడలేదు, అయినా కూడా ఇతన్ని విశ్వసించింది. అంటే మైథిలి భాషలో మాట్లాడినట్ట, మిథిలా నగరం కదా అమ్మవారిది, కాబట్టి నవ వ్యాకరణం వచ్చినటువంటి వాడు ఏ భాషనైనా కూడా నేర్చుకోగలుగుతాడు. అలా హనుమంతుని ఆరాధిస్తే మంచి బుద్ధి, బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వ మరోగత. రేపు మరుక్షణము మరో రోజు ఏదైనా కానీ భయం లేకుండా జీవిస్తామంటే అంత ధైర్యం ఉంటుంది. నిర్భయత్వ మరోగత, ఆరోగ్యం కలుగుతుంది. అజాడ్యం, ఏ పనులు కూడా జాడ్యం కావు, అన్ని పనులు అవుతాయండి, ఆలస్యం అవ్వవు, ఆటంకాలు ఉండవు. ఖచ్చితంగా నేనే సాక్ష్యం. ఆ హనుమంతుని ఆరాధించిన వాళ్ళు ధైర్యంగా ప్రళయం రానియండి, ఎటువంటి సమస్య రానియండి, తట్టుకునే, అంటే సమస్య పోదండి, సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తిని హనుమంతుడు ప్రసాదిస్తాడు ఆయన ఆరాధించడం ద్వారా. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారంటారు మీలాగా. అంతే కదా, యహ శతవార పాఠకర కోయి చూట హిబంది మహాసుకోయి. ఎవరు దీనికి సాక్షి? ఎవరు? సాఖి గౌరీష. ఎవరు గౌరీష అంటే పార్వతీదేవే కదా. సాక్ష్యం, సాఖి అంటే సాక్ష్యం అన్నట్టు, అంటే అది అవధి భాషలో రచించారు. అద్భుతమైనటువంటిది. హనుమాన్ చాలీసా గురించి కూడా మనం అద్భుతంగా చెప్పుకోవచ్చు, ఒక్కొక్క శ్లోకం గురించి. తప్పకుండా మన వాళ్ళందరికీ మనం చక్కటి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క వివరణ, దాని వల్ల కలిగే ఫలితం అన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా అసలు హనుమాన్ చాలీసా చేయండి. నిద్ర సమస్య ఉన్న వాళ్ళు, అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక సమస్య ఉన్నటువంటి వాళ్ళు, న్యాయ సంబంధం, నిజంగానే ఈ రోజు కోర్టులలో ఏదైనా సమస్య ఉన్నది అని అంటే కొన్ని ఏండ్ల పాటు అది నడుస్తూనే ఉంటుంది, కానీ పరిష్కారం అవుతుంది. ఇది నువ్వు కంటిన్యూ వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? ఈ హనుమాన్ చాలీసా చేసినటువంటి వారికి జరిగింది. ఏదో 1 రోజు 2 రోజులో కాదు, ఏముంది, రోజు 3 నిమిషాలు అంతే. విన్నా సరిపోతుందంటారా? వినడం చాలా ఈజీ అమ్మా. చిన్న 5 ఏళ్ల పిల్లలు, మాటలు వచ్చినటువంటి పిల్లలు, అవధి భాష అంటే అయోధ్య భాష అన్నట్టు చాలా ఈజీగా ఉంటుంది, చాలా చిన్న చిన్న పదాలేనండి. చాలా అంటే 1-2-3 రోజుల పాటు చేస్తే ఆటోమేటిక్ గా అది అలవాటు అయిపోతుంది కాబట్టి వారం 10 రోజులు అలవాటు చేసుకుంటే, కంటిన్యూ చేసుకుంటే, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకుంటే, తులసీదాస సదా హరి చేరా కీజైనాథ హృదయ మహడేరా, అంత గొప్పనైనటువంటిది. అసలు ఎంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు మీరు హనుమాన్ చాలీసా టాపిక్ వచ్చేసరికి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కేసంగి, కాంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ. అద్భుతమైనటువంటిది. చాలా సంతోషం. శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన, వజ్రాంగుడు అండి అనే. ఇప్పుడు బజరంగ్ అంటారు, వజ్రం లాంటి శరీరం కలిగినటువంటి వాడని. బజరంగ్ అంటే వజ్రాంగదుడు కాబట్టి అంగం అంటే శరీరం కదా, అట్లా అంతటి గొప్ప స్వామిని. నేను కొన్ని వేల సార్లు హనుమాన్ చాలీసా చేశాను. ఇప్పటికీ నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా ఈ హనుమాన్ చాలీసానే తిరుగుతూ ఉంటుంది, హనుమాన్ చాలీసానే చేస్తూ ఉంటాను. అట్లా సంకటమోచన దగ్గర కూడా నమస్కారం చేసుకున్నాను. నాకు భవిష్యత్తులో కూడా 1,00,000 మందితోని హనుమాన్ చాలీసా చేయాలని కోరిక. ఇదే నాద మండపంలో ప్రతి పునర్వసు పునః వసు సంపద అంటారు కదా, అట్లా ప్రతి ఇంట చేస్తూ ఉన్నాను, ప్రతి ఇంటికి వెళ్తున్నాను. ఎంత చేస్తుంటారు ఇప్పటికి సుమారుగా? ఇప్పటికి కొన్ని వేల సార్లు అయిందమ్మా. మరలా ఇంటింట హనుమాన్ చాలీసా అని ఇప్పటికి 150 ఇండ్లు పూర్తయినాయి. ఇప్పుడు గ్రామాన రామనామం అని ఏం ఛార్జెస్ లేవండి, మేమే వెళ్తాము. మాకు ఒక ఏంటిదంటే వెహికల్ అవైలబుల్, అంటే అది కూడా మా ఖాళీ టైంలో వెహికల్ ఇస్తే సరిపోతుంది. వెళ్ళి హనుమాన్ చాలీసా గ్రామంలో చేయడము, అక్కడ వాళ్ళకి అలవాటు చేసి రావడం. సిటీలో పట్టణాల్లో అంటే అందరికీ మాధ్యమాలు, ద్రవ్యం ఉంది, అన్ని చేసుకోగలుగుతారు. గ్రామాల్లో ఏంటిదంటే మన యొక్క సనాతన ధర్మ రక్షణకై వెళ్ళడం చాలా అద్భుతం. ఇప్పుడు మరలా అట్లా
మీ అందరి ఆధ్వర్యంలో ఒక 1,00,000 మందితోని భవిష్యత్తులో హనుమాన్ చాలీసా ఒక 3 సంవత్సరాల్లో తప్పకుండా చేద్దాం. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం 1000 మంది, మరల సంవత్సరం 10,000 మంది, ఇట్లా 3 సంవత్సరాల్లో ఒక 1,00,000 మందితోని 2030-31కి కేవలం లోక రక్షణార్థం అందరికీ హనుమాన్ చాలీసా రావాలని. నిజంగా చాలా మంచి ఆలోచన. అంతే. నేను అంటే బాగా ద్రవ్యం ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని కాదు, వీలైనంతగా చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కదండి, ఏదో నర్సరీ చేసే వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం, ఒక ధ్వజం ఇవ్వడం, మీరు ఇంటికి ధ్వజం పెట్టుకోండి, హనుమాన్ చాలీసా చేయండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ చేయండి. వీలైనంతగా మన యొక్క స్వధర్మంలో ఉండండి, మన హిందూ ధర్మంలో ఉండండి, సనాతన ధర్మంలో ఉండండి, వేరే మాయ మాటలు ఏమీ నమ్మకండి. చాలా మంది మన మీద దాడి జరుగుతున్నది కాబట్టి మన ధర్మాన్ని రక్షించాలి అంటే హనుమంతుని ఆరాధించాలి, వేరే మార్గము లేదు. ఎవరైనా ఆడపిల్లలు వింటలేరంటే కూడా వాళ్ళకి హనుమాన్ చాలీసా అలవాటు చేయండి, ఖచ్చితంగా వింటారు, మారుతారు హనుమాన్ చాలీసా. ఇదే మేము మాధ్యమం ద్వారా ఇన్ని వేల మందికి మేము వెళ్ళలేం కాబట్టి మా ఐ డ్రీమ్స్ కుటుంబం ద్వారా, భక్తి మార్గం ద్వారా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా చేయవలసిందిగా సవినీయంగా మేము కోరుతూ, ఆ రామదూత హనుమంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆచంద్రార్కం వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. నిజంగా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం హనుమాన్ చాలీసా ఒక సిరీస్ చేద్దాము అని చెప్పి, నిజంగా గడియలు రానున్నాయి అనుకుంటా అతి త్వరలో అద్భుతంగా చేద్దాం, అద్భుతంగా దాదాపు 40 ఎపిసోడ్స్ చేద్దాం హనుమాన్ చాలీసా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.